దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 28వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ప్రవక్త దానియేలు గారి గ్రంథములో 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనము మొదటగా పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకొని మనము ధ్యానించుకుందాము. దానియేలు 9:9. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేసినను, ఎంత దీనమైన పరిస్థితి! ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేసినను దేవుని దీర్ఘశాంతముతో వారిని క్షమించుట గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కని మంచి వాక్యము మనము చాలా అర్థం చేసుకోవాలి. ప్రజలు ఏం చేశారు? ఏకంగా దేవునిపై తిరుగుబాటు చేశారు. దేవుడంటే ఆయన సృష్టికర్త, ఆయనచే సృజింపబడిన వారే ఈ ప్రజలు. ఎంత అన్యాయము! ఆయనతో సృజింపబడిన ప్రజలే ఈ ఇంత దౌర్భాగ్యమైన స్థితి చేస్తారని మనము వింటుంటే ఒళ్ళంతా పులకరించేస్తుంది. ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేసినా ఇక్కడ మంచి వాక్యము, దేవుని దీర్ఘశాంతముతో వారిని క్షమించుచునే ఉన్నారు. ఆ క్షమించుట గురించే మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మనము ఎక్కడైనా ఒక ప్రయాణంలో కానీ, ఒక కూర్చున్న చోట కానీ, ఒక తిరిగే చోట కానీ ఎవరైనా ఒక అతను మనకి ఆటంకంగా ఏమి అనలేదు, అతను కూడా ఏమి అనడు, ఏదో ఆటంకపరిచినటువంటి విధము మనం చూస్తే వెంటనే ఏం చేస్తాం? తిరుగుబాటు చేసేస్తాం. మనం తిరుగుబాటు చేస్తాం. ఇక్కడ అది కాదు. దేవుని ప్రజలు దేవుని చేసి సృజింపబడిన ఈ ప్రజలు దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. ఎంత విచిత్రము! అయితే ప్రభువారు కూడా ఆయన దీర్ఘశాంతమూర్తి కదా, క్షమిస్తూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ప్రవక్త దానియేలు వారి పితరులు చేసిన పాపములకు దేవుడు శిక్ష విధించాల్సిన పరిస్థితులలో వారి పాపములను దేవుడు క్షమించాడు అని దానియేలు ప్రవక్త వివరిస్తున్నాడు. వారి పాపాలని దేవుడు క్షమించాడు అని దానియేలు వివరిస్తున్నాడు. దానియేలు ఆయన పితరులు ఇతర దేవతలను పూజించి దేవుని మూలంగా పలికిన ప్రవక్తల హెచ్చరికలను కూడా నిర్లక్ష్యము చేసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ప్రజలు ఏం చేశారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇతర దేవతలను పూజించారు. దేవుడు ఏమైనా క్షమిస్తాడు, కానీ ఒక్కటి క్షమించలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, విగ్రహారాధన క్షమించడు. వీళ్ళు ఏకంగా ఇతర దేవతలను పూజిస్తున్నట్టుగా దేవుడు చూస్తున్నాడు. ప్రభువారు కూడా
దేవుడు కూడా ఉగ్రత చూపించగలడు. కానీ ఆయనకి ఒక పేరు ఉంది. ఏం పేరు అది? దీర్ఘశాంతమూర్తి. అందుకని అమాయకులు, నా ప్రజలు అమాయకులు, వీళ్ళు తిరుగుబాటు చేసినను, వీళ్ళు దూషించినను, వీళ్ళు నన్ను విస్మరించినను నేను వాళ్ళని విస్మరించను అని అంటాడు దేవుడు. ఎంత గొప్ప తండ్రి మనకి! కక్ష కార్పణ్యాలు ఏమీ లేవు. దేవుడు చాలా గొప్పవాడు, పూజార్హుడు. ఆయన్ని మనము ప్రార్థనలతో దేవునికి విజ్ఞాపన చేస్తూ, నిజంగా నువ్వు మారిన వాడివైతే, నీ తప్పును క్షమించుకున్న వాడివైతే, ఒక్కసారి దేవుని ఎదుట కూర్చొని శుద్ధ హృదయముతో, ప్రభువా నేను ఇలా ఉన్నాను, నా మనసు ఇలా ఉన్నది, నా మనసు చాలా శాడిస్ట్గా ఉన్నాను, నన్ను క్షమించు తండ్రి, నాలో శాడిజాన్ని నువ్వు తీసివేయి తండ్రి, నేను అందరి మీద కోపడుతున్నాను, నాలో ఉన్న కోపాన్ని నువ్వు తీసివేయి తండ్రి అని మనం అడిగితే, ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన ఎలా ఉండాలి? శుద్ధ హృదయంతో ఉండాలి. శుద్ధ హృదయంతో కానీ మనము దేవుని కానీ ప్రార్థన చేస్తే తప్పకుండా మన పాపాలను క్షమిస్తాడు. మనకేమి కావాలో దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు. వాళ్ళు ఏం చేశారు? ఇతర దేవతలను పూజించారు. ఈ విధంగా దానియేలు మాత్రమే చెప్పటం కాదు, కానీ దానియేలు ఏం చెబుతున్నాడు? వాళ్ళు వ్యతిరేకంగానే తిరుగుబాటు చేశారు. దానియేలు కూడా ఆ ప్రజల్లో మనిషే కదా. వాళ్ళు నిర్లక్ష్యంగా చేసి, ప్రవక్తల మాటలను కూడా లెక్క చేయకుండా, ప్రవక్తల మాటలను కూడా నిర్లక్ష్యం చేసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తండ్రి అని దానియేలు చెప్పటం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ విషయములో దానియేలు మాత్రమే చెప్పటం కాదు, కానీ నెహెమ్యా ప్రవక్త కూడా ఈ విధంగా వారి వారి పితరులు చేసిన పాపాలు వినినప్పుడు కూర్చుండి ఏడ్చి 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 ప్రలాపించి దేవునికి విజ్ఞాపన ప్రార్థనలు చేసి వారి పితరులు చేసిన పాపాలు క్షమించమని ప్రార్థించిన ప్రార్థన నెహెమ్యా గ్రంథములో 1వ అధ్యాయము 4లో ప్రార్థించినట్లు మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా అంతటి ప్రవక్త కూర్చుండి కన్నీటితో ప్రార్థనలు చేస్తూ, మనము ఎప్పుడైనా మన ప్రవర్తన ఇలా ఉన్నది, మనము చాలా గర్వంగా ప్రవర్తిస్తున్నాము, అహంకార స్థితిలో మనం ఉన్నాము, మనం ఎవరిని లెక్క చేయట్లేదు, మనం ఎవరి మాట వినటం లేదు అని మనము ఒక్కసారి ఎప్పుడైనా అనుకున్నామా? విశ్వాసం ఉంటే కుదరదు, క్రియలుండాలి. క్రియ ఉంటేనే. నీకు విశ్వాసం అనేది లేకపోయినా పర్వాలేదేమో, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది ముఖ్యము. కానీ ఆ విశ్వాసం ఉంచుకొని నువ్వు క్రియలు లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు? నెహెమ్యా, దానియేలు విశ్వాసముతో క్రియలు కూడా ఉన్నాయి. క్రియ ఉంటేనేగా ఒప్పుకుంది. తండ్రి, నా ప్రజలు, నా బంధువులు ఈ విధంగా అనేక మంది ప్రార్థనలు చేసినను, ఎన్ని చెప్పినాను, ప్రవక్తలు ఎన్ని చెప్పినా వినలేదు, నీకు నిజంగానే వ్యతిరేకంగానే వీళ్ళు తిరుగుబాటు చేశారయ్యా అని అక్కడ ఒప్పుకున్నాడు. అది ఒప్పుకోలు. మనం ఒప్పుకుంటామా? నిర్లక్ష్య భావంతో మనం సమాధానాలు ఇస్తాం. అది పాపం కదా. నువ్వు ఎన్ని చేస్తే ఏముంది? ఏమి లేదు, నథింగ్. స్వపరీక్ష మనం చేసుకోవాలి. మనము ఎక్కడున్నాము, ఏ విధంగా ఉన్నాము, మన వైఖరేమిటి, మన యాటిట్యూడ్ ఏమిటి, మనం ఎక్కడున్నాము, మనం ఏ విధంగా ఉన్నాము అనేది ఒక్కసారి ఆలోచించగానే మనం చేసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా,
తప్పకుండా మన పాపము, మన తప్పు, మన అహంకార పరిస్థితి, మన దుర్బుద్ధి, మన లెక్కలేనితనము అన్నీ బయటకు వస్తాయి. ఒక్కసారి నిజమే ఇలా ఉన్నాను అని చూసావా? దానియేలు, నెహెమ్యా కూడా ఎలాగ ఒప్పుకుంటున్నారో దేవుని ముందు. నిజమేనయ్యా, అయితే వాళ్ళు తెలియక చేశారు. నిజమేనయ్యా, తెలియక నేను కోప్పడుతున్నాను, తెలియక అహంకారంతో ప్రవర్తిస్తున్నాను, తెలియక నేను కీడు మాటలు మాట్లాడుతున్నాను, తెలియక నేను నెగటివ్గా సమాధానాలు ఇస్తున్నాను, తండ్రి నన్ను క్షమించు అని ఒక్కసారి అంటే నీవు నెగటివ్గా నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన అంతా తారుమారైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా వారి పితరులు చేసిన పాపాలు వినినప్పుడు కూర్చుండి ఏడ్చి దేవునికి విజ్ఞాపన ప్రార్థనలు చేసి వారి పితరులు చేసిన పాపాలు క్షమించమని నెహెమ్యా ప్రార్థిస్తున్నాడు. చదవండి, నెహెమ్యా గ్రంథములో 1వ అధ్యాయం 4లో ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ విధంగానే శుద్ధ హృదయంతో మనము ప్రార్థన చేయాలి. అయితే మానవ జాతికి క్షమాపణ తీసుకురావడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చిన విషయము మనకు తెలిసిందే కదా. రానున్నటువంటి రోజుల్లో మనం క్రిస్మస్ డేస్లో ఉన్నాం. ఇప్పుడు సెమీ క్రిస్మస్లు కూడా మనం చేసేసుకున్నాం. ప్రభువు పుట్టాడు అని డ్యాన్సులు వేస్తున్నాము. ప్రభువు పుట్టుక మనం చెప్పట్లేదు ప్రజలకి, మన డ్యాన్సులు చూపిస్తున్నాము, మన యొక్క టాలెంట్లు చూపిస్తున్నాము. మన పాపాల నిమిత్తం ప్రభు జన్మించాడని మనం ఎప్పుడన్నా అనుకున్నామా? మనం చెప్తున్నామా ప్రజలకి? కాదు. కేరల్స్ అని పెట్టి మనం పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తున్నాము. ఎంత సిగ్గుతనము! ప్రజలు చూస్తుంది, ఆ డ్యాన్సులు చూస్తున్నారు, ప్రభు వంక చూడటంలా. వీళ్ళు చూడనివ్వట్లేదు ఈ కేరల్స్కి వచ్చినటువంటి వాళ్ళు. ప్రభువు పుట్టాడు మన కొరకు, మన పాప బంధములను విముక్తి చేయటానికి, రక్షణ కలిగిస్తున్నాడు. రక్షణ అంటే పాపముల నుండి, బంధకాల నుండి విముక్తి కలిగించింది మనకు రక్షణ. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి రక్షణ మనము పొందాలంటే మనం ప్రార్థన చేయాలి, మన తప్పును ఒప్పుకోవాలి, మన మనసును మార్చుకోవాలి, మన హృదయంలో యేసయ్యని పెట్టుకోవాలి. మానవ జాతికి క్షమాపణ తీసుకురావాలంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల మన పాపములను ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు అని యోహోను భక్తుడు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9లో వ్రాయబడినటువంటి విషయాన్ని మనము చదువుకుంటున్నాము, చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా క్షమాపణలు కలిగినటువంటి దేవుడు. కృపా క్షమాపణలు, ఈ కృప నీకు చాలును. ఆ కృప పొందాలంటే మొదటగా మనము మారిపోవాలి. మన కఠినమైన హృదయాన్ని మాంసపు గుండెలాగా మనము చేసుకోవాలి. ఆ గుండెలోకి వెళ్ళాలంటే ప్రభువారు కఠినమైన గుండె అయితే ప్రభువారు అందులోకి వెళ్ళలేరు. అది మెత్తటి గుండెగా మనము చేసుకోవాలి. తెలియదు, జరుగుతుంది, మాట్లాడుకుంటున్నాము. ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావో, ఏ విధంగా నీ మనసు ఉంది, ఏ విధంగా నీ ప్రవర్తన ఉంది అనేది ఆలోచించాలి. క్షమాగుణములు కలిగిన దేవుడు అయ్యున్నందున మన పాపములను క్షమించమని ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తూ మనము దేవునికి విధేయత కలిగి ప్రార్థిస్తూ ఉండాలి. ఎడతెగక ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి. చేసే ప్రతి ప్రార్థనలో యేసు ప్రభువు నీ హృదయంలో ఉన్నాడు. కఠిన హృదయం అయితే యేసు ప్రభువు రాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయం మారాలి. నీ హృదయంలోకి దేవుణ్ణి చేసుకునేటట్లుగా మీరు
ప్రవర్తించాలి. ఆ ప్రవర్తనే వినయము. వినయం ఉండాలి. వినయం ఉంటే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలోనే ఉంటాడు. మనకి ఏ పొరపాటు రావు. దేవుడు మనకు చేయవలసిన ప్రతి కార్యము చేస్తాడు. మనకి అండగా ఉంటాడు. మనకి కాపుదలతో ఉంటాడు. కనుక మనం ఎల్లప్పుడూ నిత్యము వినయ మనసుతో దేవుని ప్రార్థిస్తూ దేవుని యొక్క ప్రేమను మనము పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు 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 తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను తండ్రి మేము నిత్యం ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, ఈరోజు నాయన ఇప్పుడు ధ్యాన వాక్యమును మేము ధ్యానించుకొనుచుండగా తండ్రి, ఈ గొప్ప వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుకొనుచుండగా ధ్యానించే మాకును వినేవాళ్లకును అందరికీ తండ్రి నీ యొక్క కృప కలిగిన శక్తిని మాకు అనుగ్రహించిన ఆయన. ప్రభువా, మాకు క్షమాపణలు అనుగ్రహించి నీ కాపుదల మాకు అనుగ్రహించి మమ్మలను ఆనందపరిచి మేము జీవించే నిత్యముని యందు మేము ఆనందముతో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.